బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ అని చెప్పాలి. ట్రంప్ కు దక్కని నోబెల్ శాంతి బహుమతి, నోబెల్ ప్రైజ్ ట్రంప్ కు దక్కలేదు. మరియు కొరియా మచోడాకు చెందిన ఒక వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి. మరియా వెనిజువెలాకు చెందిన రాజకీయవేత్తగా తెలుస్తుంది. వెనిజువెలా పార్లమెంట్ సభ్యురాలిగా మరియా అక్కడ బాధ్యతలను నిర్వహిస్తుంది. వెనిజువెలా ప్రతిపక్ష నేతగా మరియా తన సేవలను ప్రజలకి ఇప్పటిదాకా అందించింది. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న మరియాకు మొత్తం ఏదైతే ఆ మహిళకి 2025 నోబెల్ ప్రైజ్ బహుమతి అందింది. ఇది ఒక రకంగా ట్రంప్కి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఇటు పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి, అలాగే మిగతా దేశాల్లో కూడా శాంతి దూతగా నేనే ఉన్నాను, యుద్ధాలు జరగకుండా ప్రపంచాన్ని కాపాడింది నేనే అంటూ ఆయన ఇప్పటిదాకా ఏదైతే నాకు నోబెల్ ప్రైజ్, పీస్ ప్రైజ్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. కానీ మొత్తం ఏదైతే నోబెల్ పీస్ ప్రైజ్ 2025 వెనిజువెలాకు చెందిన ఒక మహిళ, ఆమె ఒక ప్రతిపక్ష నేత మరియా, ఆమె ఇప్పటిదాకా వెనిజువెలా దేశంలో చేసిన ప్రజాసేవకు గాను ఆమెకి ఈ బహుమతి, ఈ శాంతి బహుమతిని ఆమెకి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో యాక్చువల్గా నోబెల్ ప్రైజ్ ఈసారి 2025కు సంబంధించి 338 మందికి నామినేషన్స్ వచ్చాయి. 338 మంది వివిధ దేశాల నుంచి నామినేట్ అయ్యారు. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అసలు ఎవరికిస్తారు అని అంటే, సమాజంలో, దేశంలో ఒక సోషల్ కాజ్, ఒక సోషల్ ఇష్యూపై ఎవరైతే పోరాడతారో, నిరంతరం వాళ్ళ జీవితాన్ని దానికి అంకితం చేస్తారో అలాంటి వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. గతంలో కొంత పొలిటికల్గా సంబంధించిన వ్యక్తులకు కూడా ఇచ్చారు. ఈసారి కూడా పొలిటికల్గా కనెక్షన్స్ ఉన్న మరియాకి ఇచ్చారు. పొలిటికల్ బాధ్యతలు, రాజకీయంగా ఆమె చేసిన సమాజ సేవకు సంబంధించి గుర్తించారు మొత్తానికైతే. సో ఒక్కసారి అసలు ఈ నామినేషన్స్ గురించి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. 244 ఇండివిజువల్స్, అలాగే 94 ఆర్గనైజేషన్స్. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వ్యక్తులకు ఇవ్వచ్చు, అలాగే కొన్ని సంస్థలకు కూడా ఇవ్వచ్చు. సో ఈసారి వచ్చిన 338లో 244 వ్యక్తులు, అలాగే 94 ఆర్గనైజేషన్స్, కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే హై ప్రొఫైల్కి సంబంధించిన వాళ్ళలో ట్రంప్ మొదటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అలాంటి ట్రంప్కు ఈసారి నోబెల్ పీస్ ప్రైజ్ దక్కలేదు. ఖచ్చితంగా ఈసారి నాకే ఇస్తారు, నాకే ఇవ్వాలి అని చెప్పేసి ఎన్నో దేశాల నుంచి కూడా సపోర్ట్ని కోరుకున్నారు. కానీ అలాంటి అవకాశం ట్రంప్కి దక్కలేదు. ట్రంప్ చేసిన సేవలు సరిపోలేదని చెప్పి అర్థమవుతుంది. ట్రంప్ అంటే తన గురించి తానే డబ్బా కొట్టుకున్నాడు ఇప్పటిదాకా. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, ఎలా చూడాలి అంటే, ట్రంప్ యుద్ధాలని ఆపాను నేను, ఖచ్చితంగా నోబెల్ పీస్ ప్రైజ్ నాకే రావాలి అని చెప్పేసి ఆయన అన్నాడు. అలాగే ఇంటర్నేషనల్ మీడియా కూడా చాలా మటుకు, కొన్ని దేశాలు కూడా సపోర్ట్ చేశాయి. ఇండియా సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఇండియాపై కూడా ఆంక్షలు విధించే ప్రయత్నం కూడా గతంలో చేశాడు. సో ఎలా చూడాలి, ట్రంప్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండొచ్చు? రైట్ కళ్యాణ్, మరీ ముఖ్యంగా ట్రంప్ చేసిన చర్యలు కావచ్చు, లేకపోతే ట్రంప్ తీసుకున్న అంశాలు కావచ్చు, ఇప్పుడు ట్రంప్ కి కలిసి రాదనే చెప్పుకోవాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలంటే, కొద్ది గంటల ముందు రష్యా కూడా ఇటు ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి విషయంలో మద్దతు ఇచ్చిన సందర్భం. ఇప్పుడు మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి రావడం వెనకాల మాత్రం ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది అనుకోవాలి. ఎందుకంటే ట్రంప్ మీరు అన్నట్టుగా ఎంతో ఆశించాడు, దానికి తగ్గట్టుగానే తన చర్యలు. To democracy. As the leader of the democratic forces in Venezuela, Maria Corina Machado is one of the most extraordinary examples of civilian courage in Latin America in recent times. Ms. Machado has been a key unifying figure in a political opposition that was once deeply divided, an opposition that found common ground in the demand for free election and representative government. This is precisely what lies at the heart of democracy: our shared willingness to defend the principles of popular rule, even though we disagree.
At a time when democracy is under threat, it is more important than ever to defend this common ground. Venezuela has evolved from a relatively democratic and prosperous country to a brutal and authoritarian state that is now suffering a humanitarian and economic crisis. Most Venezuelans live in deep poverty. మోస్ట్ వెనిజువెలన్స్ లివ్ ఇన్ డీప్ పావర్టీ. అంటే మొత్తం మీద అయితే చాలా పేదరికంలో బతుకుతుంటుంది వెనిజువెలా లాంటి దేశం. అలాంటి దేశంలో ఈమె ఫ్రీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి, అంటే ఒక డెమోక్రటిక్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి మరియా ఎంతగానో తోడ్పడింది. మరియా కొరీనా మచాడోకి ఖచ్చితంగా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించిన అనౌన్స్మెంట్ మనం చాలా క్లియర్గా విన్నాం. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, ఒక పక్కన మరియా ఫ్రీ ఎలక్షన్స్, ఆ కంట్రీకి సంబంధించి ఎలక్షన్స్ రన్ అవ్వడానికి ఒక రిప్రజెంటేషన్ ఉండడానికి, అలాగే పేదరికం అతి పేదరికం ఉన్న దేశంగా భావించవచ్చు. అలాంటి పేదరికం ఉన్న దేశంలో ఆమె చాలా సామాజికంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఒక్కసారి కంపారిటివ్గా మనం చూస్తే ట్రంప్ చేసిన పనులు, ఈమె చేసిన పనులు ఒక్కసారి సచిన్ మీరు చెప్పండి, ఎలా చూడాలి ఈ రెండింటిని? ఒక్కసారి ట్రంప్ గురించి చాలా మందికి అవగాహన ఉంది కాబట్టి నేను ప్రస్తుతం మారియో కొరీనా మచాడో గురించి కాస్త బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను కళ్యాణ్. ఎందుకంటే నేను ఇప్పటికీ అక్కడ ప్రముఖ రాజకీయ నాయకురాలు, దాంతో పాటు తన ఇండస్ట్రియల్ ఇంజనీర్, అంటే తన ఇంజనీర్ కూడా, దాంతో పాటు ప్రజాస్వామ్యానికి సంబంధించి ఉద్యమ నాయకురాలుగా కూడా తనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె నిరంతరం కృషి చేసిన వ్యక్తిగా, అలాగే అక్కడ నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తన, అంటే ఆ ట్రాన్సిషన్ కూడా ఒక పీస్ఫుల్ మేనర్ లో తీసుకొచ్చేందుకు ఆమె చేస్తున్న ఫైట్ కావచ్చు. ఈ నేపథ్యంలోనే, ఈ కాంటాక్ట్స్ లోని 2025 నోబెల్ శాంతి బహుమతి, నోబెల్ పీస్ ప్రైజ్ ఆమెకు దక్కిన పరిస్థితి. సో ఆమె వెనిజులాలో ఒక ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకున్న సందర్భంలో నికోలస్ మదూరోకి పాలనకు వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తిగా ఇటు మారియా కొరీనా మచాడోకు పేరుంది. అంతేకాదు తన దేశంలో ఒక స్వేచ్ఛాయుతమైన, ఇంకా చెప్పాలంటే న్యాయంగా ఎన్నికల కోసం పోరాడిన వ్యక్తి. దాంతోపాటు డెకేడ్స్ గా ఎన్నో ఇష్యూస్, ఎన్నో బెదిరింపులు, అరెస్టులు, ఇంకా చెప్పాలంటే రాజకీయంగా తను చాలా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొన్నారు. సో దీంతో పాటు మాట్లాడుకుంటే ఆమెకు సంబంధించి 2010, 2014 ఆ 4 ఏళ్ల వరకు కూడా నేషనల్ అసెంబ్లీలో సభ్యురాలుగా కూడా పనిచేసిన అనుభవం ఆమె సొంతం. ఇంకా ఆమె గురించి మాట్లాడుకోవాలంటే వెనిజులా అనే ఒక లిబరల్ రాజకీయ పార్టీకి నేషనల్ కోఆర్డినేటర్ గా, దాంతో పాటు స్వేచ్ఛాయుత ఎన్నికలు ప్రోత్సహించే ఒక సమాజ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఆమె వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి ఆమె చూపిన ఒక కరేజ్, అక్కడ వాళ్ళు ఏమంటారంటే సివిలియన్ కరేజ్, ఆ సివిలియన్ కరేజ్ ని నోబెల్ కమిటీ ప్రత్యేకంగా గుర్తించింది. అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇస్తారు? ఒక పీస్ఫుల్ మేనర్ లో ఒక ఇష్యూని సాల్వ్ చేసేందుకు. అంటే ఆ కాంటెక్స్ట్ లో ఎక్కడ కూడా అఫ్కోర్స్ హింస అనే అంశానికి సంబంధించి కాస్త మైన్యూట్ గానే ఉండాలి, బట్ మేజర్ పార్ట్ ఉండకూడదు. సో ఇలా అనేక అంశాలని పరిశీలించిన సందర్భం కాబట్టి మీరు అన్నట్టుగా కొన్ని వందల ఆహ్వానాలు వస్తే కనుక, కొన్ని వందల రిక్వెస్టేషన్స్, లేకపోతే కొన్ని వందల్లో వస్తే కనుక కేవలం ఇటు మారియా కొరీనా మచాడోకి రావడానికి కారణం. ఇక ట్రంప్ విషయానికి వస్తే కనుక ఈ అంశం, అంటే ట్రంప్ విషయంలో ఎప్పటి నుంచి, జనవరి నుంచే తీసుకోవాలా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ గా మారుంటుంది. ఎందుకంటే ట్రంప్ ఏమంటాడు మాట్లాడితే, నేను వచ్చిన తర్వాత ఆపాను. బట్ ఒక వ్యక్తికి శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటే వాళ్ళ హిస్టరీని పూర్తిగా చదవాల్సి ఉంటుంది. అసలు ఎలా నిర్ణయిస్తారు అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకంటే అదే ఆశాభాష విషయం కాదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడానికి అంతకన్నా కుదరదు. సో ఇటువంటి సందర్భంలోని ఈ ప్రశ్న చర్చ జరుగుతూ ఉంటుంది. ట్రంప్ విషయంలో ఎప్పుడు జనవరి నుంచి వచ్చిన తర్వాత కూడా పోనీ అన్ని దేశాలు మద్దతుగా ఉన్నాయా, అన్ని దేశాలు సామరస్యంగా ఉన్నాయా ఈ అంశానికి సంబంధించి ట్రంప్ కంటే కనుక అది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఈవెన్ ఇప్పటికీ కూడా ట్రంప్ మాటల్లో కావచ్చు, ట్రంప్ చేతుల్లో కావచ్చు ఒకే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, నాకు నోబెల్ శాంతి బహుమతి రావాల్సింది అని అర్థం వచ్చేలాగా. సో ఈ సందర్భంలోనే అసలు ఎవరిస్తారు, ఎలా ఇస్తారు, ఈ అంశానికి సంబంధించి పెద్ద చర్చ జరిగింది. ట్రంప్ కి అంత వేగంగా నోబెల్ శాంతి బహుమతి వస్తుందా అనే అంశానికి సంబంధించి. సో ఈ క్రమంలో ట్రంప్ చేస్తున్న ఆ అంశాలకు సంబంధించి కానీ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటే, కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నట్టుగా
ఇటు రష్యా కూడా ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి మద్దతుగా నిలిచింది అంటే ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ట్రంప్ ఎలా ఉండబోతున్నాడు అంటే వీళ్ళిద్దరు కంపారిజన్ చూసుకుంటే కనుక ఇద్దరిలో ట్రంప్కి పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి. బట్ నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ప్రముఖంగా మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ ఫేమస్ కాదు అంటే మరి ముఖ్యంగా వాళ్ళు ప్రఖ్యాతిగాంచాల్సిన అవసరం అంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి గుర్తింపు ఉండాల్సిన అవసరం లేదనుకోవచ్చు. బట్ కానీ వాళ్ళు శాంతికి సంబంధించి వాళ్ళు ఎంతవరకు ప్రాధాన్యత ఇచ్చారు, గతంలో వాళ్ళు చేసిన సేవలేంటి, ఇప్పుడు చేస్తున్న సేవలేంటి అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. అంటే ఆ కంటిన్యూటీ ఉందా అంటే వీళ్ళకి ఇచ్చిన తర్వాత దానిని వాళ్ళు ఇంకా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారా? ఎందుకంటే నార్వే నోబెల్ కమిటీ ఈ శాంతి బహుమతిని ఇస్తుంది. సాధారణంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, సాహిత్యం, దాంతోపాటు ఆర్థిక శాస్త్రంలో స్వీడన్ లో ప్రకటించినప్పటికీ శాంతి బహుమతి మాత్రం ఇటు ఓస్లోలో నార్వేకి సంబంధించి ఓస్లోలో ప్రకటించడం జరుగుతుంటుంది. అంటే అక్కడ నార్వే పార్లమెంటరీ ద్వారా ఇది ఎంపిక చేయబడుతుంది. 5 సభ్యులు ఉంటారు. సో ఆ నార్వేయిన్ నోబెల్ కమిటీ దీనికి సంబంధించి డెసిషన్ తీసుకుంటుంది. అయితే ఈ కమిటీకి సంబంధించి ఒక బిల్లు గురించి కూడా ఉంటుంది. ఈ కమిటీ ఆల్ఫ్రెడ్ నోబెల్ బిల్ ప్రకారం విజేతను ఎంపిక చేస్తుంది. దాని ప్రకారం శాంతి బహుమతిని ఇంటర్నేషనల్ కోఆపరేషన్ తో దాంతోపాటు శాంతి కాంగ్రెస్ ల ఏర్పాటు అలాగే సైనిక దళాల తగ్గింపు కోసం ఉత్తమంగా లేదా అత్యధికంగా కృషి చేస్తున్న వ్యక్తికి ఆ సంస్థ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్, ఎందుకంటే నామినేషన్స్ ఎలా వస్తాయనేది అర్హత ఉన్న వ్యక్తులు అంటే దానికి సంబంధించి అర్హతగా ఉన్న వ్యక్తులు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అంతర్జాతీయ న్యాయస్థానాల సభ్యులు కావచ్చు, లేకపోతే గతంలో నోబెల్ విజేతలు కావచ్చు, ఇలా ప్రపంచవ్యాప్తంగా అభ్యర్థులను నామినేట్ చేస్తారు. ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఓస్లోలో విజేతను ప్రకటిస్తున్న సందర్భం ఇప్పుడు మనం చూసాం. అయితే అధికారికంగా డిసెంబర్ 10th రోజు ఓస్లోలో జరిగే వేడుకల్లో ఈ బహుమతిని ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఇంతమంది వీటిని సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు దాని క్యాలిక్యులేషన్ వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల శాంతియుతంగా ఎంతవరకు ఫలితాలు వచ్చాయి, శాంతియుతంగా ఎంతవరకు మేలు చేకూరింది, వీటన్నిటిని అబ్జర్వ్ చేసిన తర్వాత వాటిని అనలైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే వీటినిచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ట్రంప్ విషయంలో ఇప్పటికైతే లేదని చెప్పుకోవాలి. బట్ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమవుతుందనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్కే. బట్ వీళ్ళు దాదాపు ఒక చరిత్రను చూశారనే చెప్పుకోవాలి. సో ఇక్కడ మారియా కురీనా మచాడో విషయంలో ఒక చరిత్రనే చూశారు. ఆమెకు సంబంధించి ఒక చరిత్రను చూసిన తర్వాత మాత్రమే ఒక కన్క్లూషన్ కి వచ్చారు. కాబట్టి ఆమెకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. కాబట్టి సో ఎస్, టైట్ ఫైట్ అయితే కంపల్సరీ ఉంటుంది. బట్ ట్రంప్ విషయంలో మాత్రం అబ్జెక్షన్ అయినంత మాత్రానే కాదు, శాంతి విషయంలో నిజంగా శాంతిని మాటల్లో కాదు చేతుల్లో చూపించిన వాళ్ళకి మాత్రమే, ఇంకా చెప్పాలంటే చేతల్లో చూపించిన వాళ్ళని నోటి మాటతో కాకుండా చేతల్లో చూపించిన వాళ్ళకి మాత్రమే నోబెల్ శాంతి బహుమతి వస్తుంది అనేది ఇంకోసారి నిరూపించుకున్నారు అందులో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు ఇక్కడ కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఎగ్జాక్ట్లీ సచిన్ చెప్పినట్టు ఎవరైతే ఇన్ రియాలిటీ ఎవరైతే నిజంగా ప్రజలకు సేవ చేశారు, సమాజానికి సేవ చేశారు అన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకు మాత్రమే నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తారు. సో మొత్తానికి ఈసారి వెనిజువెలా ప్రతిపక్ష నేతగా ఉన్న మరియాకి ఈసారి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. మన భారత్కి సంబంధించి మనం చూస్తే కనుక 1979లో మదర్ తెరీసా, దాని తర్వాత 2014లో ఇంకొక వ్యక్తికి మాత్రమే, మన ఇండియాకి సంబంధించి ఇద్దరికి మాత్రమే నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. సో దాంట్లో మదర్ తెరీసాతో పాటు కైలాష్ సత్యార్థి ఈయన పిల్లల ఎడ్యుకేషనల్ రైట్స్ కోసం వాళ్ళ కోసం ఫైట్ చేశాడు. మధ్యప్రదేశ్ నుంచి ఈయన 1954లో జన్మించాడు. సో అలాగే మదర్ తెరీసా గురించి మనందరికీ తెలిసిందే, సమాజానికి ఎంతో సేవ చేసిన మదర్ తెరీసా, అలాగే కైలాష్ సత్యార్థి. ఇలాంటి వ్యక్తులకి మీకు ఒక ఎగ్జాంపుల్గా వీళ్ళిద్దరిని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇలాంటి వ్యక్తులకు మాత్రమే లభించే గౌరవమైన నోబెల్ పీస్ ప్రైజ్ ఇటు ట్రంప్ ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ట్రంప్కి ఇది బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. నేను యుద్ధాలని ఆపాను, నాకే ఈసారి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి. దీనికి పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తుండే, పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వం దీనికి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ట్రంప్ కూడా చెప్పుకొచ్చాడు. ఒక లిస్ట్ని కూడా సోషల్ మీడియా మాధ్యమంలో ఆ మధ్యకాలంలో లిస్ట్ని కూడా పెట్టారు. సో ట్రంప్కి సంబంధించి ఎవరెవరు ఏ దేశాలకు సంబంధించిన గవర్నమెంట్స్ కానీ, ప్రెసిడెంట్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఎవరు సపోర్ట్ చేస్తున్నారన్న దాని గురించి ఒక లిస్టును కూడా సోషల్ మీడియా మాధ్యమంలో ఇంతకుముందు విడుదల చేశారు. సో అలాంటి తరుణంలో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉండే ట్రంప్ సైడ్ నుంచి, ఖచ్చితంగా నోబెల్ పీస్ ప్రైజ్ తనకే వస్తుందని. కానీ ఒక ఆర్థిక సంక్షోభం ఒక రకంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నించింది ట్రంప్.
వీటన్నిటిని కూడా గమనిస్తుంది. నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడానికి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు ఖచ్చితంగా అన్నదానికి ఇదే నిదర్శనం. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఒక్కసారి బయట కూడా ఉంది, మరియా బయట కూడా ఒక్కసారి అనౌన్స్మెంట్ ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. మరియా గురించి ఏదైతే పీస్ ప్రైజ్ ఇవ్వడానికి గల అనౌన్స్మెంట్ గురించి. Extraordinary examples of civilian courage in Latin America in recent times. Ms. Machado has been a key unifying figure in a political opposition that was once deeply divided, an opposition that found common ground in the demand for free election and representative government. This is precisely what lies at the heart of democracy, our shared willingness to defend the principles of popular rule, even though we disagree. At a time when democracy is under threat, it is more important than ever to defend this common ground. In Venezuela, Maria Corina Machado is one of the most extraordinary examples of civilian courage in Latin America in recent times. ఆమె ధైర్య సాహసాలకు గాను మెచ్చుకుంటూ ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. ఆ నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించి ఆ పోస్టర్ని కూడా మనం ఆ విజువల్లో చాలా క్లియర్గా చూడొచ్చు. నోబెల్ పీస్ ప్రైజ్ 2025 మరియా కొరీనా మచాడో ఫర్ హర్ టైర్లెస్ వర్క్ ప్రాంప్టింగ్ డెమోక్రటిక్ రైట్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ వెనిజువెలా. సో రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కూడా అక్కడ రన్ అవ్వడానికి కూడా ఆయమనే కారణం. ఆయమని ఎన్నోసార్లు జైల్లో పెట్టారని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సచిన్ కూడా చెప్పారు. సో దాంతోపాటు ఫర్ హర్ స్ట్రగుల్ టు అచీవ్ ఎ జస్ట్ అండ్ పీస్ఫుల్ ట్రాన్సిషన్ ఫ్రమ్ డిక్టేటర్షిప్ టు డెమోక్రసీ. ఒక డిక్టేటర్షిప్ నుంచి ఒక డెమోక్రటిక్, ఒక రాజ్యాంగబద్ధమైన ఒక దేశానికి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఆమె ఎంతగానో కృషి చేసిందని చెప్పేసి ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. సో దాన్ని కూడా మనం చూడొచ్చు. సో నోబెల్ పీస్ ప్రైజ్ 2025 మొత్తానికైతే మరియా కొరీనా మచాడోకి అందినట్టు తెలుస్తుంది. సో ఆమెకి ఇవ్వడానికి అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయి. ఆమెకి అన్ని రకాలుగా ఆమె ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఆమె అన్ని రకాలుగా కృషి చేసింది. ఆమె ధైర్యానికి గాను, ఆమె సాహసాలకు గాను గుర్తింపుగా మొత్తానికైతే 2025 నోబెల్ పీస్ ప్రైజ్ మరియా కొరీనా మచాడోకి ఇచ్చారు. సో దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో వ్యక్తపరచండి.